మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడై 6 రోజులైనా కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ సీఎం పగ్గాలు చేపట్టనుండగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు సింధే విముఖత చూపుతున్నట్లు సమాచారం. ఆ పదవి తన కుమారుడికి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు అనే అంశంపై ఢిల్లీలో ప్రాథమికంగా చర్చలు జరిగాయి. తుది నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ముంబైలో జరగాల్సిన భేటీ వాయిదా పడింది. వచ్చే నెల 2న లేదా 5న ప్రమాణ స్వీకారోత్సవం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ కు తెరదించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన గురువారం రాత్రి మహాయుతి నేతల కీలక భేటీ జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆపద్ధర్మ సీఎం ఏక్నాథ్ షిందే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్ పాల్గొన్నారు. సీఎం పదవి బీజేపీకి ఇవ్వాలని నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. మహాయుతిలో బీజేపీ, శివసేన, ఎన్సీపీ భాగస్వాములుగా ఉండగా ఎవరికి ఎన్ని మంత్రి పదవులు అనే అంశంపై ప్రాథమికంగా చర్చించినట్లు సమాచారం. కొత్త కేబినెట్ లో శివసేనకు కనీసం 12 మంత్రి పదవులు కావాలని సింధే డిమాండ్ చేసినట్లు సమాచారం. దేవేంద్ర ఫడణవీస్ మరోసారి సీఎం పదవి చేపట్టనుండగా 2 డిప్యూటీల ఫార్ములాను కొనసాగించాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సింధే తన కుమారుడు శ్రీకాంత్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు విముఖత చూపిన ఆయన తన కుమారుడికి ఆ పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. హోంతో పాటు పట్టణాభివృద్ధి శాఖలను సింధే కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆర్థిక, మైనార్టీ సంక్షేమం, మహిళా శిశు సంక్షేమ శాఖలు దక్కనున్నట్టు తెలుస్తోంది. సీఎం పదవితో పాటు రెవెన్యూ శాఖను బీజేపీ ఆశిస్తున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఇవాళ ముంబైలో జరగాల్సిన మహాయుతి సమావేశం వాయిదా పడింది. సింధే తన సొంతూరుకు వెళ్లటమే అందుకు కారణమని తెలుస్తోంది. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాతో చర్చలు సానుకూలంగా జరిగినట్లు సింధే తెలిపారు. ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం పదవిపై ముంబైలో జరిగే మహాయుతి భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. చర్చలింకా కొనసాగుతాయని తెలిపారు. తుది నిర్ణయం తీసుకున్నాక సీఎం పేరు ప్రకటిస్తామని చెప్పారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తాను అడ్డంకి కాదని పునరుద్ఘాటించిన సింధే ప్రధాని మోదీ, అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉండనున్నట్లు తెలిపారు. మహారాష్ట్ర ప్రజలు ప్రేమతో ఇచ్చిన అన్నా అనే హోదానే తనకు అన్నిటికన్నా ఎక్కువని సింధే తెలిపారు. అన్నీ సజావుగా జరిగితే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం వచ్చే నెల 2 లేదా 5న కొలువుదీరనుందని, ముఖ్యమంత్రి, 2 ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.